ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులరా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాలు చూద్దాం. చూడండి. ఈ లోకము నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవై. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చదవబడినటువంటి ఈ యొక్క దేవుని వాక్యమును దేవుడు దీవించునుగాక. మనము కొన్ని దినాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఈ యొక్క యోహాను రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. దీంట్లో భాగంగా అంతకుముందు ఉన్నటువంటి వచనాల్లో 12-14 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు మరి యోహాను భక్తుడు ఒక విషయాన్ని మనకు తెలియచేయటానికి, అంటే ముందున్నటువంటి ఒక విషయాన్ని చెప్పటానికి సిద్ధపరుస్తున్నాడు అన్నట్టుగా 12, 13, 14 వచనాలు ఉన్నాయి. విశ్వాసికి కలిగి ఉన్నటువంటి గొప్ప సంగతులు, కలిగి ఉన్నటువంటి ఒక మరి తనలో ఉన్నటువంటి గొప్ప ఆయుధములు, లేతే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కలిగి ఉన్నటువంటి విషయాలను అవి తెలియచేస్తూ 15 నుంచి మరి అనేక విషయాలు మనకు తెలియజేశాడు. దీంట్లో ప్రాముఖ్యంగా చూస్తే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అలాగనే 16వ వచనంలో కూడా ఇలాగనే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని చెప్తూ మనము మరి ఈ విషయాన్ని ఇదనము గమనిద్దాం ప్రియులారా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అనేక విషయాలు 15, 16, 17 వచనాల్లో చాలా విషయాలను మనకు తెలియచేశాడు యోహాను భక్తుడు. దీంట్లో ప్రాముఖ్యంగా మనం చూస్తే మొదటిగా ఏం చెప్తున్నా అంటే 15వ వచనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒక స్టేట్మెంట్ మనకు కలిగిస్తుంది. ఏంటిది? లోకమును ప్రేమించకూడదంట, లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు అని చెప్తుంది. ఒకవేళ లోకమును ఎవడైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అదొకటి. తర్వాత అయితే లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు అని చెప్తూ లోకములో ఉన్నదంతే అని దానికి ఆన్సర్గా చెప్తున్నాడు. ఏముందంట లోకములో ఉన్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం కూడా ఆశే. అంటే 3 రకాలైనటువంటి ఆశలుగా చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవన్నీ అంట తండ్రి వలన పుట్టినవి కావు. గమనించండి, తండ్రి వలన పుట్టినవి కావంటే ఎవరి వలన పుట్టినవి? తండ్రికి వ్యతిరేకముగా ఉన్నటువంటివి. తండ్రికి వ్యతిరేకం ఎవరు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? అపవాది, అంటే సాతాను. అంటే తండ్రికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాని వల్ల పుట్టినవి కాబట్టి తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్తున్నాడు. అలాగనే లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి. ఏ అయితే 3 మనకు చెప్పాడో, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా ఏందంట? అవి ఆ ఆశలు గతించిపోతాయి. అవి స్వల్పకాలము, కొంతకాలమే ఉంటాయి. ప్లస్ అది దేవునివి కావు అని చెప్తున్నాడు. అలాగనే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును. అవేమో కొంతకాలం ఉంటాయి, ఇవేమో నిరంతరం ఉంటాయి. నిరంతరం ఏంటి? అవేమో లోకాశలు. ఇక్కడ దేవుని ఆశ చొప్పున, దేవుని చిత్తం అంటే దేవుడు ఆశించినది. దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో, అది మనల్ని చేయమన్నాడో అది మనం చేస్తే, అపవాదికి ఉన్నటువంటివి లోకములో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములను ఆశిస్తే అవి క్షణికాలము, కొంతకాలమే ఉంటాయి. అవి ఏమైపోతాయి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? గతించిపోతాయి అని చెప్తున్నాడు. అలాగే దేవుని యొక్క ఆశను మనం వెంబడించినట్లయితే అవి నిరంతరం ఉంటాయి అని చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ 15వ వచనంలో మనం గమనిస్తే ప్రియులారా,
లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. లోకములో ఉన్నవే మనకు అర్థమైంది. అసలు లోకము అంటే ఏంటో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ప్రేమింపకుడి అన్నాడు. ప్రేమించటం అంటే ఏంటి? ప్రేమించటం అంటే ఇష్టపడటం, స్వీకరించటం, దానికోసం తప్పించటం, తర్వాత దానిని వెంబడించటం, ఆహ్, ఆహ్, దానికోసం కష్టపడటం, ఏదైనప్పటికీ ప్రేమించటం అంటే దాన్ని తీసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని అనుభవించాలి, దానిలో జీవించాలనేటువంటి ఒక ఆలోచన. అలాగనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం చూద్దాం చూడండి. లోకములో ఉన్న వాటినను ప్రేమింపకుడి, ఎవరైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్తున్నాడు. తండ్రి ప్రేమ వానిలో లోకములో తండ్రి ప్రేమ లేనప్పుడు మనకు అవసరం లేదు కదా! మనం ఎవరి వారము? దేవుని యొక్క పిల్లలం. అంటే తండ్రి యొక్క పిల్లలం కాబట్టి అది మనకు అవసరం లేదన్నట్టు ఒక విధంగా మనకు చెప్తున్నట్టేగా. తండ్రి ప్రేమ దేనిలో లేదో అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చేసింది. అంటే దానికి వ్యతిరేకంగా మనం ఉన్నట్లయితే, అంటే లోకమునకు వ్యతిరేకంగా ఉంటే మనలో ఏమున్నట్లు? తండ్రి ప్రేమ ఉన్నట్లు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ దేవుడు లోకముని ఎంతో ప్రేమించింది. ఇక్కడ చూద్దాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఏం చెప్తున్నారు ఇక్కడ? 3వ అధ్యాయం యోహాను సువార్త చూద్దాం చూడండి. 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మరి దేవుడు లోకమును ఎలా ప్రేమించాడు? ఇక్కడేమో ప్రేమించొద్దని చెప్తున్నాడు. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. దేవుడు అక్కడేమో ఆయన నేను ప్రేమిస్తున్నాను, దేవుడు ప్రేమించాడని చెప్తుంది వాక్యము. ఇక్కడేమో మనల్నేమో ప్రేమించొద్దు, తండ్రి ప్రేమ దాంట్లో ఉండనియొద్దు, దాంట్లో లేదు అని చెప్తున్నాడు. ఇది ఒకసారి ఆలోచిస్తే అక్కడ లోకం అనగా ఏమి తెలియజేస్తుందో చూడాలి. అంటే అక్కడ లోకం అంటే దాని అర్థం ఏంటో అని మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ ఒక ఆలోచన చేస్తే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక విధంగా లోపలికి కొంచెం ఆలోచన చేస్తే మనుషులకు పాపములను తీసివేస్తే శాంతి వస్తుంది. అది మొత్తం శాంతిగా కన్వర్ట్ అవుతుంది. అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా శాంతిని కలుగచేస్తున్నాడని ఒక విషయం మనకి అర్థమవుతుంది. దీంట్లో ఇంకా కొంచెం మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. ఇక్కడ ఒక విషయం, ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు. దేవుని యొక్క కుమారుని లోకములోనికి పంపించాడు. ఇక్కడ దేవుడు వచ్చింది దేనికి? ఇక్కడ ఉన్నటువంటి వచనంలో 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములను మాత్రమే కాదు, అంటే ఆయన వచ్చింది దేనికోసం ఇక్కడికి? మన పాపములను శాంతీకరించటానికి, అంటే మన పాపములు తీసివేయటానికి వచ్చాడు. దేంట్లోకి వచ్చాడు? లోకములోకి వచ్చాడు. ప్రభువు దేవుని యొక్క కుమారుడు లోకములోనికి వస్తున్నప్పుడు మనం ఎక్కడున్నాము? లోకములో ఉన్నాము. అంతేకాకుండా లోకం ఎక్కడుంది? పాపములో ఉన్నది. అంటే లోకములో మనము కూడా ఆ పాపములో ఉన్నాము. అయితే లోకం ఎవరిది? దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటిది. ఇంకొక విషయాన్ని క్లారిటీగా చూద్దాం చూడండి. 14వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపివేయుటకు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అసలు ప్రభు దేనికి వచ్చాడంట? మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆయన ఎవరు? లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు, లోకానికి శాంతికరమై ఉన్నాడు, లోకాన్ని రక్షించేవాడై ఉన్నాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, లోకానికి దేనికోసం వచ్చాడంటే ఒక విధంగా ఆలోచిస్తే ఆయన లోకములో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి. అక్కడ ఉన్నటువంటి అర్థం ఏం తెలియజేస్తుందంటే, లోకము అంటే లోకములో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి ప్రభువు వచ్చాడు. అయితే
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే లోకములో ఉన్నటువంటి మనుషుల్ని ఎంతో ప్రేమించాడు అని అర్థం. ప్రభువు దేనికోసం వచ్చాడు అంటే లోకములో ఉన్నటువంటి మనుషుల కోసం వచ్చాడు. కానీ లోకములో లోకాన్ని ప్రేమించటానికి, లోకములో ఉండటానికి, ఆ లోకములో ఉన్నటువంటి తండ్రికి వ్యతిరేకమైనటువంటి ఆ రాజ్యాన్ని ప్రేమించటానికైతే ప్రభువు రాలేదు. దాని నుంచి మనల్ని విడిపించటానికి వచ్చాడు. ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే. అంటే ఇక్కడ ఈ యొక్క వాక్యములో మనము ఏం చెప్తున్నాడు? మనం యోహాను పత్రిక మళ్ళీ మనం ఒకసారి దీంట్లోకి వచ్చినట్లయితే 15వ వచనంలో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రభువు ఏమి మనకు తెలియజేస్తున్నాడంటే, లేదా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అయ్యా ఆ లోకం ఉంది, ఆ లోకమును ప్రేమించొద్దు. లేదా ఆహ్, యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనల్ని సిద్ధపాటు చేస్తూ ఒక విషయాన్ని చెప్తున్నాడు లోకం గురించి. ఆ లోకాన్ని ప్రేమించొద్దు, దాంట్లో ఉన్న వాటిని ప్రేమించొద్దు. అది దేవుడి వల్ల కలిగినవి కాదు అని చెప్తున్నాడు. ఇంకొక విషయాన్ని చూస్తే, అయితే లోకం ఎవరిది? లోకం గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, లోకం అసలు ప్రత్యక్షంగా మనకు ఆలోచన చేసినప్పుడు, లోకం గురించినటువంటి విషయాలు సాతానికి, లోకానికి ఉన్నటువంటి సంబంధం మనం చూసినట్లయితే ప్రియులారా, మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా మనకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9 వచనాల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో మరి ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. 8, 9 వచనాలు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, ప్రభువుకి అపవాది వీటినన్నిటిని నీకిస్తా అన్నాడు. నీకిస్తానంటే అవి ఎవరి అయినట్టు? అపవాది అయినట్టు. ఏంటి అయ్యాయి? పై వచనంలో ఏం చెప్తున్నాడు? చూడండి ఏం చెప్తున్నాడు? 8వ వచనంలో, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను గుర్తుపెట్టుకుందాం. లోకము అంటే ఒక విధంగా చెప్పాలంటే, లోకములో ఉన్నటువంటి రాజ్యములు, వాటి యొక్క అధికారములు, లేదా ఇంకొక విషయం ఏందంటే, దాని యొక్క మహిమ, దాని యొక్క గొప్పతనము, అది అంతా ప్రభువుకిస్తానంటున్నాడు. అంటే లోకం ఎవరిది? అపవాదిది. లోకము అపవాదిది. దాని మహిమ ఎవరిది? వాడికి సంబంధించినది. అది దేవునికి విరోధమైనటువంటిది. ఇంకోటి, ఈ లోక రాజ్యములు అంటున్నాడంటే, ఈ లోక రాజ్యము ఉంది అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఏమున్నట్టు? ప్రభు యొక్క, దేవుని యొక్క రాజ్యం ఉన్నట్టు. అదొకటి గుర్తుపెట్టుకుందాం. అంటే దేవుని యొక్క కుమారుడు వచ్చి ఆ లోకమును ప్రేమించొద్దు అని అంటే, ఆ రాజ్యమును ప్రేమించవద్దు అన్నాడు. ఆ రాజ్యమును వద్దు అన్నాడంటే, నా రాజ్యమును ప్రేమించండి. అంటే ఆ రాజ్యంలోనికి వెళ్ళొద్దనంటే, నా రాజ్యములోనికి రండి అని చెప్పినట్టే కదా. ఇంకో విషయాన్ని చూసినప్పుడు చూడండి. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఒకసారి ఈ యొక్క విషయాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఏమని రాయబడిందంటే, 12:31 ఇక్కడ ఏం తెలియజేస్తుంది? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఈ 31వ వచనములో ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి బయటికి త్రోసివేయును. లోకమునకు అధికారి వాడు. ఈ లోకం ఎవరిది? వాడిది. అపవాదిది. ఈ లోకానికి అధికారి ఎవడు? వాడు. ఆ లోకానికి అధికారి కాబట్టే ప్రభు ఏం చెప్తున్నాడంటే, లేదా యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆ లోకముని మీరేం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడా? ప్రేమించొద్దు. దానికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. అంటే మనకిప్పుడు ఏమర్థమైంది? ఈ లోకం ఎవరిది? అపవాదిది. ఈ లోకానికి అధికారి ఎవరు? అపవాది. అంతేకాకుండా ఈ లోకములో ఉన్నటువంటి ఈ యొక్క మహిమ అంతా ఎవరిది? అపవాదిది. ఆ దురాత్మల సమూహము ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని ఒకటి అర్థమైంది. తర్వాత ఇంకో విషయాన్ని చూసినప్పుడు 14:30 చూద్దాం చూడండి. 14 అధ్యాయం యోహాను సువార్తలోనే 14 అధ్యాయం 30వ వచనంలో ఇంకో విషయం చెప్తున్నాడు. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమి? ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. ఈ లోకానికి అధికారి వాడు, అందువల్ల వాడితో సావాసం మీకు వద్దు. తండ్రి ప్రేమ ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో
వారిలో తండ్రి ప్రేమ ఉండదని చెప్తున్నాడు. ఇంకొక విషయాన్ని చూసినప్పుడు ఇదే అధ్యాయంలో, అంటే ఇదే యోహాను సువార్తలో 16 అధ్యాయం 9 నుంచి మరి 11 వచనాల్లో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ లోకానికి అధికారి ఎవరు అంటే, ఈ లోక మహిమ కలిగినటువంటి వాడు ఎవడు అంటే అపవాది. అపవాదికి సంబంధించినటువంటిది ఈ లోకము అని చెప్తున్నాడు. అలాగనే ఇంకొక విషయాన్ని చూద్దాం చూడండి. అలాగనే ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే చూద్దాం చూడండి. 19, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని యందు ఉన్నదనియు ఎరుగుదుము. గుర్తుపెట్టు, ఈ లోకము మనం ఎవరమంట? దేవుని సంబంధులము, లోకమంతయు దుష్టిని యందు ఉన్నదనియు ఎరుగుదము. ఈ లోకమంతం ఎవరితో ఉన్నది? దుష్టునితో ఉన్నది, దుష్టుని యందు ఉన్నది. మనం గ్రహించాలి. అంటే లోకము అంటే మనకు బాగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ 15వ వచనంలో ఖచ్చితంగా అది దుష్టునిది, అపవాదిది. దానిలో ఉన్నవన్నీ కూడా వాడియే. దాని లోకములో ఉన్నటువంటి అధికారాలన్నీ వాడియే. లోకములో ఉన్నటువంటి అధికారాలు, లోక అధికారము అంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నదని అర్థము. దేవుని యొక్క అధికారమునకు వ్యతిరేకమైన అధికారం అని అర్థము. అది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే దీంట్లోనే మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. 4వ అధ్యాయము మరి 1 నుంచి 6 ఒకసారి చూద్దాం చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళున్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు ఆ యొక్క లోకములోనికి ప్రవేశించున్నారు. అంటే వాడి సంబంధులు వాళ్ళు ప్రవేశిన్నారు. అంతేకాకుండా ప్రతి ఆత్మను నమ్మొద్దు. అంటే అది దేవుని ఆత్మ, అపవాది ఆత్మ, ఈ లోకములోకి సంబంధించిన ఆత్మ గమనించండి అన్నాడు. అవి దేవుని సంబంధమైనవో కావో తెలియచేసుకోండి, పరీక్షించుకోండి అన్నాడు. 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేశాడు. యేసు ప్రభువు అంట, ప్రభువు శరీరధారి అయి దేవుని కుమారుడుగా భూమి మీదకు వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అంటే ప్రభువును ఒప్పుకునే ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది, ఒప్పుకోని ఆత్మ లోక సంబంధమైనది, అపవాది సంబంధమైనది. అలాగనే దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. నెక్స్ట్, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. ఇక్కడ 3వ వచనంలో అపవాది యొక్క ఆత్మ దేంట్లో ఉన్నది? మనం గమనించినట్టు లోకములో ఉన్నది. అందుకనే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకమును ప్రేమించొద్దు. ఎందుకనంటే ఈ లోకం ఎవరిది? 3వ వచనంలో ఈ లోకములో ఉన్నది ఎవరు? అపవాది ఉన్నాడు. అలాగనే 4వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు ఏంటంట? లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. మీలో ఉన్నవాడు అంటే మనలో ఉన్నవాడు ఎవరు? దేవుడు. ఆ దేవుని యొక్క ఆత్మ ఆ లోకములో ఉన్న వారిని జయించి ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు వారిని జయించి ఉన్నారు. అంత మాత్రమే కాదు, మన ప్రభువు జయించాడు. ఆయనతో ఉన్న మనం కూడా ఆ లోకమును జయించి ఉన్నాము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లోకములో ఉన్న వారిని మనము జయించి ఉన్నాము. అది మనం తెలుసుకోవాలి. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. గుర్తుపెట్టుకుందాం, లోక సంబంధులు, లోకము వారి మాట వింటుంది. అంటే దేవుని యొక్క రాజ్యానికి అపవాది యొక్క రాజ్యానికి సంబంధము లేదు. అది వాని యొక్క లోకము, వాని యొక్క రాజ్యము. వాని రాజ్యములో ఉన్నటువంటి వాడి అధికారులు, ప్రధానులు మొత్తం కూడా వారి మాట వింటారు. ఆ లోకము కూడా వారి మాట వింటుంది. అయితే మనం ఎవరి సంబంధులము? ఆ లోక సంబంధులము కాదు, ప్రభు యొక్క సంబంధులము, దేవుని యొక్క రాజ్య నివాసులము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని సంబంధులము. 6వ వచనంలో, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును.
మన మాట వినాలంటే, దేవుని మాట వినాలంటే, దేవుని ఎరిగిన వాడే దేవుని మాట వింటాడు. అయితే లోకము మాట వింటున్నాడంటే అతన్ని ఎవరు ఎరిగి ఉన్నాడు? అపవాదిని ఎరిగి ఉన్నాడు. కాబట్టి అపవాది మాట వింటున్నాడు. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. మన మాట ఎవరైతే వినట్లేదో వాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధి. అంతేకాదు, ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనవచ్చును. సత్య స్వరూపి అయిన ఆత్మ భ్రమపరచు ఆత్మ. అంటే లోకములో ఏ ఆత్మ ఉంది? భ్రమపరిచే ఆత్మ ఉంది. మనము ఏ ఆత్మకు సంబంధించినటువంటి వాళ్ళము? దేవుని యొక్క ఆత్మ సంబంధించినటువంటి వాళ్ళము. అయితే మనం ఏ ఆత్మ? సత్య స్వరూపమైనటువంటి ఆత్మ, నిజమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాళ్ళము. అయితే అపవాది దగ్గర ఏముందంటే భ్రమపరుచు ఆత్మ. భ్రమపరుచు ఆత్మ అంటే లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటిది. అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అవ్వమ్మ ఏం చూసింది? అది లేనిది ఉన్నట్టుగా చెప్పింది. ఆ భ్రమపరుచు ఆత్మను అది కలుగ చేసింది. కాకపోతే అక్కడ అవ్వమ్మ ఏం చేసింది? దానికి బలైపోయింది. ఆ యొక్క పండును స్వీకరించి ఆ భ్రమపరుచు ఆత్మలోనికి తన ఆత్మను, తన ఆత్మ చెప్పినటువంటి మాటను వినింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం ఎవరము? అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే, దేవునితో లోకముకున్న సంబంధం ఏంటంటే, దేవుడు లోకమును ప్రేమించాడంటే మనుషులను ప్రేమించాడు అనేటువంటిది దేవునికి లోకము వ్యతిరేకమైనటువంటిది. అయితే లోకం ఎవరిదంటే సాతానుకు సంబంధించింది. అయితే ఇక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నాయి: దేవుడు, అపవాది, విశ్వాసి. అయితే విశ్వాసికి సంబంధించినప్పుడు లోకమును మనం ఎలా చూడాలంటే, అంటే దేవునికి వ్యతిరేకమైన రాజ్యము అది ఎటువంటిదంటే చీకటి రాజ్యము. అయితే మనం వెళ్ళినటువంటి రాజ్యం ఏంటంటే వెలుగు రాజ్యము. గుర్తుపెట్టుకుందాం. అయితే ఇంకొక విషయాన్ని చూద్దాం. చూడండి, అంటే విశ్వాసులైనటువంటి మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ యోహాను రాసినటువంటి 3వ అధ్యాయము మరి 1-2 వచనాలు చూద్దండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడి మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. మనం ఎవరమంటే ఇప్పుడు దేవుని పిల్లలము. ఇంకోటి ఏంటంటే దేవుడిని, ఇంకోటి బాగా చూడండి, ఇక్కడ 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక 1వ వచనంలోనే చూడండి, క్షమించండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడి మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. దేవుణ్ణి లోకము ఎరిగి ఉండలేదు. అయితే మనం ఎవరము? దేవుని పిల్లలం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, మనము రక్షించబడినటువంటి మనము, ప్రభు రక్తములో కడగబడినటువంటి మనము, మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. అంటే దేనికి వ్యతిరేకంగా ఉన్నాము? అపవాదికి వ్యతిరేకంగా ఉన్నాము. అయితే అపవాదికి కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎవరి మాట వింటారు? అపవాది మాట వింటారు. ఆ లోకము ఎవరి యొక్క ఆధీనములో ఉన్నది అంటే, మరి అపవాది యొక్క ఆధీనములో ఆ యొక్క లోకం ఉన్నది. అది చీకటికి సంబంధించినటువంటిది. ఇంకొక విషయాన్ని చూద్దాం. ఇక్కడే 13వ వచనంలో చూద్దాం. చూడండి, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులము ప్రేమించున్నాం గనుక. ఇక్కడ లోకము మనల్ని ద్వేషిస్తుందంట. 13వ వచనం ఏంటి? లోకము మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకని? మనకంటే ముందుగా ఇక్కడ 1-2 వచనాలు ఏం చెప్పారు? లోకము ఏలయనగా అది ఆయనను ఎరిగి ఉండలేదు, ఆయన్ని ద్వేషిస్తుంది. లోకము దేవుణ్ణి ద్వేషించింది కాబట్టి ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తున్నారో వారిని కూడా అదేం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకము నిన్ను ద్వేషించినలా ఆశ్చర్యపడొద్దు, ఎందుకంటే దాని తత్వం ఒకటే. ఎందుకని? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నారో లోకము మనల్ని ద్వేషిస్తుంది, వారిని లోకము ద్వేషిస్తుంది. అంటే లోకము ద్వేషిస్తుందంటే లోకములో ఉన్నటువంటి అపవాది ద్వేషిస్తాడని, లోకములో ఉన్నటువంటి అపవాది కింద ఉన్నటువంటి వ్యక్తులు, వాడి కింద ఉన్నటువంటి దురాత్మలు, ప్రధానులు, వీరందరూ కూడా ఏం చేస్తారు? వ్యతిరేకిస్తారు అనేది. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూద్దాం. చూడండి, దేవుని మూల్యంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు,
దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు అని ఒక స్టేట్మెంట్ మనకు వినిపిస్తుంది. అంటే రక్షించబడినటువంటి నువ్వు నేను లోకాన్ని జయిస్తామా? ఖచ్చితంగా జయిస్తాము. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఎవరి పక్షాన ఉన్నాము? మనము దేవుని పక్షాన ఉన్నాము. దేవుని పక్షమున ఉన్నటువంటి మనం ఏంటిది? మనలో ఉన్నవాడు లోకముని జయించి ఉన్నాడు. అంటే మనము లోకముని జయించిన ప్రభు వెంబటి మనం ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తాము? లోకముని జయిస్తాము. ఇంకొక విషయాన్ని కూడా దేవుడు లోకమును వ్యతిరేకించాడు కాబట్టి, లేపోతే లోకము దేవుడిని వ్యతిరేకించింది కాబట్టి మనల్ని కూడా వ్యతిరేకిస్తుంది. అలాగనే దేవుడు లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాము. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే ఇంకో విషయంలో ఇక్కడ లోకము జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ విషయం మనకి అర్థమవ్వాల్సింది ఏంటంటే యాకోబు పత్రికలో కూడా దీని విషయాన్ని మనం గమనించినట్టు 4:4 చూద్దాం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4:4 యాకోబు రాసినటువంటి పత్రిక 4:4 చూడండి ఏముందో. 4:4 వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవును. గుర్తుపెట్టుకున్నాడు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునికి వైరము లోకము. ఈ లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు అని యోహాను భక్తుడు మనకు చెబుతున్నాడంటే దేవునికి వైరం అది, దానితో మీరు జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. వాడు దేవునికి శత్రువు అగును. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనము రక్షించబడినటువంటి విశ్వాసి ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ప్రభు యొక్క సహవాసములో ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉన్నాడు. కాబట్టి మనకు విరోధమైంది ఏంటి? అపవాది యొక్క రాజ్యము, అది చీకటి రాజ్యము, అది లోకము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మనకి? మొదటి యోహాను సువార్త 2:15 మళ్ళీ ఇక్కడికి వద్దాం చూడండి. ఏం చెప్తున్నారు చూడండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకములో ప్రేమించండి, తండ్రి ప్రేమలో వానిలో ఉండదు. ప్రేమించకుడి. మనం అర్థం చేసుకోవాలంటే లోకమును మనము ప్రేమించటానికి వీలు లేదు. లోకములో ఉన్నది ఏముంది? లోకములో ఉన్నదంతయు కూడా అది చీకటికి సంబంధించినటువంటిది. అది చీకటికి సంబంధించినటువంటిది అంటే మనం దేనికి సంబంధించినటువంటి వారము? వెలుగుకు సంబంధించినటువంటి వారము. ఇంకొక విషయాన్ని చూద్దాం చూడండి. మనము యోహాను సువార్త 8:12 ఇంకొక విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 8:12 ఏం తెలియజేస్తుందంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగు అంటున్నాడు ప్రభు. ఏం చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అది ఏంటిది? చీకటి. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, అంటే నన్ను వెంబడించువాడు ఆ చీకటిలో నడవక ఏం చేస్తాడంట? జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పును. నాతో సావాసం కలిగి ఉంటాడు. నాతో సావాసం కలిగి ఉన్నా అంటే నేను వెలుగును ఏమంటున్నాను? నేను వెలుగై ఉన్నాను కాబట్టి నాతో సావాసం చేసేవాడు తను కూడా వెలుగై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చీకటిలో నుంచి వచ్చిన వాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇంకో చోట మనకి మత్తయి సువార్త 5:13-14 చూద్దాం చూడండి. మత్తయి సువార్త 5:13-14 చూడండి. కొండ మీద ప్రసంగంలో చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది 13-14 చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనకు ముందుగా ఎవరు వెలుగై ఉన్నారు? ప్రభువు వెలుగై ఉన్నారు. దానికి దేవుడు వెలుగై ఉన్నాడు లోకమునకు. అంటే దేవుడు లోకమునకు వెలుగై అంటే లోకములో ఉన్నటువంటి మనుషులకు వెలుగై ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులు మనం రక్షించబడక ముందు, ప్రభు భూమి మీదకి రాకముందు మనం ఏ రాజ్యములో ఉన్నాం? చీకటి రాజ్యములో వాడి యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆ లోకనాథులతో మనం కూడా సహవాసం కలుగుతూ ఉన్నాం. అయితే దానికి విరోధంగా
దేవుడు ఏం చేశాడంటే తన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనను అనుసరించిన మనము కూడా లోకానికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? లోకానికి వెలుగై ఉన్నాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనము 2వ అధ్యాయము 15వ వచనంకి వచ్చినట్టయితే ఇక్కడ ఏం తెలియజేస్తుంది? మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మనం ఎవరిని ప్రేమించకూడదు? లోకమును ప్రేమించకూడదు. ఎందుకంటే లోకములో ఏమున్నది ఇక్కడ? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరైతే లోకమును ప్రేమిస్తారో వానిలో తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ ఉండదు అంటే ఎవరి ప్రేమ ఉన్నట్టు? అపవాది ప్రేమ ఉన్నట్టు. అపవాది ప్రేమ ఉంటే వాడు దేంట్లో ఉన్నాడు? లోకములో ఉన్నాడు. అయితే మనము ఎవరిలో ఉన్నాము? తండ్రిని ఇష్టపడుతున్నాము. తండ్రి వైపు తిరిగి ఉన్నాము. ప్రభు రక్తంలో కడగబడినటువంటి ప్రతి విశ్వాసి ఎవరి వైపు తిరిగి ఉన్నాడు? లోకము నుంచి వేరై దేవుని యొక్క రాజ్యములోనికి తిరిగి ఉన్నాడు. ఆ రాజ్యము వెలుగుమయం ఉన్నది. అంతేకాకుండా ఆ వెలుగుని ఆశ్రయించినటువంటి ప్రతి విశ్వాసి వెలుగై ఉన్నాడు. అయితే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మీరు లోకమును, మళ్ళీ ఒక వాక్యాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. మనం ఎటువంటి పరిస్థితిలో లోకమును ప్రేమించకూడదు అంటే అపవాదిని ప్రేమించకూడదు. లోకమును ప్రేమించకూడదు అంటే ఈ లోకానికి అధికారిని ప్రేమించకూడదు. లోకములో ఉన్నటువంటి అధికారాన్ని, దాని మహిమను మనం ప్రేమించకూడదు. ప్రేమించకూడదంటే దాన్ని కోరుకోకూడదు. దానికోసం దాన్ని తప్పించకూడదు. దాని మీద ఆశపడకూడదు. దాన్ని స్వీకరించాలని అనుకోకూడదని 15వ వచనం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ చెప్పబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏదైతే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడో, లేదా దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నాడో, యోహాను భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, అయ్యా ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎందుకంటే మీరు లోకము నుంచి వేరై ఉన్నారు. మీరు ఎక్కడున్నారు మీకు అర్థమవుతుందా? మీరు లోకములకు వేరై ఉన్నారు. లోకం నుంచి వేరై ఉన్నారు మాత్రమే కాదు, మీరు వచ్చి ఉన్నది వెలుగులోనికి వచ్చి ఉన్నారు. అది చీకటి. మీరు చీకటిలోనికి ఎంత మాత్రం మీరు పోవటానికి వీలు లేదు. అది దానికి అధికారి అపవాది. మీ అధికారి ఎవరు? దేవుడు అని మనకి తెలియచేస్తుంది. విషయాన్ని మనం గమనించి మన జీవితంలో లోకములో ఉన్న అధికారానికి, లోకములో జరుగుతున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలు, అంధకార సంబంధమైనటువంటి క్రియలు, అంధకార సంబంధమైనటువంటి మాటలకు సంబంధించిన విషయాలు మనం ఎంత మాత్రం వెళ్ళకూడదు. ఒకనాడు మనం దాంట్లో ఉన్నాం. అయితే ప్రభు రక్తములో కడగబడి లోకములోంచి మనం వేరయ్యి దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉన్నాం. అయితే ఆ లోకానికి మనం వెలుగు చూపించే వారంగా ఉండాలే కానీ ఆ లోకంలో మనం కలిసిపోవటానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకొని లోకమునకు వేరుగా దేవుని రాజ్యములో మనం ఉండగలిగితే మనలో ఏ ప్రేమ ఉంటుంది? దేవుని ప్రేమ నిలిచి ఉంటుందని మనం గమనించాలి. ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మళ్ళీ మీరు కూడా పర్సనల్గా ధ్యానం చేసుకోండి. లోకమునకు ఏ విధంగా మనము వేరై ఉన్నాము, లోకము ఎవరిదో గ్రహించి, మనం ఎవరి వారమో గ్రహించి, మన రాజ్యం ఎటున్నదో గ్రహించి, వారు ఎక్కడున్నారో గ్రహించి మనం జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి వారమై ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా.